బోధన్ మండలం చిన్నమావంది గ్రామంలోని ఏర్పాటు చేసిన సోయాబీన్ కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ తో కలిసి తనిఖీ చేశారు. కేంద్రంలోని రైతులకు అందుబాటులో ఉన్న సదుపాయాలు పరిశీలించారు. సోయాబీన్ పంట నాణ్యత, తేమ శాతంను పరిశీలించిన కలెక్టర్ ఇప్పటి వరకు ఎన్ని క్వింటాల సోయాబీన్ సేకరణ జరిపారని వివరాలు అడిగి తెలుసుకున్నారు. కొనుగోలు కేంద్రం వద్ద యంత్రం సహాయంతో పంటను శుభ్రం చేస్తున్న తీరును గమనించి అధికారులకు సూచనలు చేశారు. రైతులు పంట ఉత్పత్తులు తెచ్చిన వెంటనే తేమ 12% లోబడి ఉంటే వెంటనే తూకం వేయించాలన్నారు. సేకరించిన పంటను జాగ్రత్తగా సిడబ్ల్యూసీ గోడౌన్లకు తరలించాలని అన్నారు. రైతులకు నిర్దిష్ట గడువులోపు బిల్లులు చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కాగా మొక్కజొన్న, సోయాబీన్ సేకరణకు సంబంధించి పట్టా రైతు బయోమెట్రిక్ వేలి ముద్రను తప్పనిసరిగా తీసుకోవాలనే నిబంధనను అమలు చేస్తూ ఉండడం వల్ల తాము ఇబ్బందులు పడాల్సి వస్తుందని పలువురు కౌలు రైతులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ ఇప్పటికే ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని, సడలింపు ఇవ్వాల్సిందిగా రైతులు పక్షాన మరోమారు కోరుతామని అన్నారు. కలెక్టర్ వెంట మార్క్ ఫెడ్, జిల్లా మేనేజర్ మహేష్, వ్యవసాయ అధికారి సంతోష్, స్థానిక అధికారులు ఉన్నారు. ఓటీపీ ద్వారా అయితే పెట్టకపోయినా పట్టేదారికే డబ్బులు పడుతుంది. ఓటీపీ పర్వాలేదు, కానీ తంబు సిస్టమ్ ఒకటి లేకపోతే అక్కడ ఉన్న ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు. ఓటీపీ చెప్తే సరిపోతుంది. ఓటీపీ బేస్డ్ అలో చేయండి, లేదంటే కౌలు రైతుకి కౌలు రైతుకి ఐడీలో ఉంది కానీ ఇందులో మేజ్ కూడా లేదు. ముగ్గురు ఫార్మర్ కన్సెంట్ అంటే కౌలు రైతు కానీ ఇవ్వచ్చు, కానీ ఫస్ట్ టైం బుకింగ్ చేసినప్పుడు ఒరిజినల్ ఫార్మర్ ఆ సిస్టమ్ బుకింగ్ డీటెయిల్స్తోనే ప్రాసెస్ కంప్లీట్ క్రాప్ బుకింగ్ లేకుండా సేమ్ అవే సెంటర్లు ఇచ్చాము లాస్ట్ 21 వాళ్ళకి. బయట ఎవరు అమ్ముకోవాలి, రేటు కూడా పెరిగింది సార్. 4,800 అందరూ విలేజ్ కలిపితే 629 అంటే తెలంగాణ విలేజ్ వారీగా వాళ్ళు మనకి పోటీ వాళ్ళు. నంబర్ ఆఫ్ అప్లికేషన్స్ వెరిఫికేషన్ కంప్లీటెడ్ తీసేయండి కాలం 670 ఈ కాలం తీసేయండి. ఇంకా నేను వెరిఫికేషన్ చేయలేదు అని అంటే అది వాళ్ళ కర్మ. ఎలిజిబుల్ ఇన్ఎలిజిబుల్ పెట్టారు. సో ఎలిజిబుల్ ఎన్ని ఏంటంటే that can be applied in 70. Next